biotechnology. The biotechnology is first coined by Carl Ernke. Carl Ernke and a scientist, a Hungaran engineer in 1919. Okay, 1919 లో ఇట్స్ a father of biotechnology. Of penicillinase, లైక్ ఇక్కడ ఒక మిక్సింగ్ పార్క్ ఉంటుంది, మిక్సింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, స్టెరిలైజర్ ఉంటుంది, ల్యాబొరేటరీ కల్చర్ ఫ్రమ్ ద సీడ్ ట్యాంక్ ఉంటుంది, ఒక ఫర్మెంటర్, ఒక ప్రిపరేషన్ ఆఫ్ ఇనాక్యులమ్, ఇక్కడ ఫర్మెంటర్, ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ రికవర్ ఆఫ్ పెన్సిలిన్. ఇది ఒక ఫ్లో చార్ట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మీడియం ఎలా అనేది చూద్దాం. లైక్ పెన్సిలినేజ్ ఫస్ట్ మీడియం అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీడియం ఇక్కడ నుంచి వస్తుంది, తర్వాత స్టెరిలైజ్ అవుతుంది. స్టెరిలైజ్ అయిన తర్వాత ఇట్లా సీడింగ్ ట్యాంక్లోకి వెళ్ళి అది ఫర్మెంటర్ అవుతుంది. లైక్ ఇక్కడ ఇనాక్యులమ్ ఇంకా దాట్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ రెండు మిక్స్ అయ్యి ఫర్మెంటేషన్ జరిగి, ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఫిల్టర్ అయ్యి అది పెన్సిలిన్ రికవర్ అవుతుంది. ఓకే, ఇట్లా ప్రాసెస్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనము పెన్సిలినేజ్ చూద్దాం. పెన్సిలినేజ్ అది ఏం చేస్తుంది అంటే లైక్ ఇదొక బ్యాక్టీరియల్ ఎంజైమ్, డిక్రీజ్ ద పెన్సిలిన్ ఇన్ అవర్ బాడీ. ఎంజైమ్ ప్రొడక్షన్ చేస్తుంది. లైక్ సెలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఎలా ఉండాలంటే ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాసిల్లస్ సీరస్. ఇది ఎక్కడి నుంచి obtain అవుతుందంటే obtained ఫ్రమ్ ద సాయిల్, ఈ బ్యాక్టీరియా. సో దాట్ స్పెసిఫిక్ స్ట్రెయిన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం తీసుకొని లైక్ మిక్స్డ్ మైక్రో ఆర్గానిజం లైక్ మీడియా తీసుకొని దాన్ని స్టెరిలైజ్ చేస్తాం, ఇనాక్యులమ్ని యాడ్ చేస్తాం, అంటే కల్చర్ మీడియాని యాడ్ చేస్తున్నాం. లైక్ దీన్ని ప్యూర్ కల్చర్ చేయాలి. ప్యూర్ కల్చర్ని ఐసోలేషన్ మెథడ్స్తోని ఐసోలేట్ చేయాలి, అంటే స్ట్రీక్ ప్లేట్, పోర్ ప్లేట్ అలాంటి దాంతో స్పెసిఫిక్ స్ట్రెయిన్ని ఐసోలేట్ చేసి స్పెసిఫిక్ టెంపరేచర్స్ పెట్టేసి దాన్ని ఐసోలేట్ చేసిన తర్వాత సబ్ కల్చర్స్ చేయాలి. సబ్ కల్చర్స్ చేసిన తర్వాత ఫర్మెంటేషన్ ట్యాంక్లో వేసి pH ఒక 9 పెట్టేసుకోవాలి. pH 9 పెట్టేసుకొని సోడియం బైకార్బోనేట్ 10% వేసేసుకుంటే తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళిపోదాం. ప్రొడక్షన్లో జనరల్ కన్సిడరేషన్స్ ఉంటాయి, లైక్ సెలెక్షన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, మీడియా, తర్వాత ఈ మనం తీసుకుంటాం కదా సోడియం బైకార్బోనేట్ 10%, గ్లిజరాల్, పాలిపెప్టోన్, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, K2HPO4 అంటే డైహైడ్రోజన్ అండ్ పొటాషియం ఫాస్ఫేట్, సల్ఫేట్, వాటర్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మీడియం ప్రిపేర్ చేసి అలా ప్రొడక్షన్ ఇది ఎందుకు అంటే ప్రొడక్షన్ కానకి, అంటే మైక్రో ఆర్గానిజం ప్రొడక్షన్ కోసం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కల్చర్ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఒక 4-5 డేస్ అట్లనే పక్కకు పెట్టేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్లో 4-5 డేస్ పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ బెంజైల్ పెన్సిలిన్ అనేది వస్తుంది. దాని తర్వాత దాన్ని ఇంక్యుబేషన్ అలాంటివి చేయాలన్నమాట. ఇంక్యుబేషన్ తర్వాత ఎందుకు అంటే incinerator or inducer produce more enzymes so that in the bacteria for the protection. Next